నాకు మా చెల్లెలికి ఈ చెట్టుతో చాలా మంచి చైల్డ్‌హుడ్ స్టోరీ ఉంది. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే మా భాషలో అయితే ఈ చెట్టు పేరు ఏమిటో నాకు తెలుసు. బట్ తెలుగులో ఏమంటారో నాకంత క్లారిటీగా తెలీదు. మీకేమన్నా ఈ చెట్టు పేరు తెలిసుంటే నాకు కామెంట్ చేయండి. అసలు జరిగిన స్టోరీ ఏంటంటే మాది చాలా పెద్ద కుటుంబం. మా తాతకి 6 కొడుకులంటే మీరే ఊహించుకోండి ఇంకా ఎంత పెద్ద ఫ్యామిలీ అయ్యి ఉంటుందో అని చెప్పి. మేమందరం కలిసి ఏంటంటే మా అన్న వాళ్ళు, మా అక్క వాళ్ళందరం కలిసి సండే వచ్చిందంటే చాలు మా చేన్లలో పెద్ద పెద్ద మామిడి చెట్లు కానీ చింతకాయ చెట్లు కానీ చాలా ఉండేవి. అక్కడికి వెళ్ళి మేము నీడలో మంచిగా ఆడుకునే వాళ్ళము. ఓ రోజు సండే సాయంత్రం ఈ ఆకులను తీసుకొచ్చాడు మా పెద్దన్న. తీసుకొచ్చి నాకు మా చెల్లెలకి ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడంటే వీటిని నమిలి వాటి పసురుని మనం రాళ్ల మీద ఉమిస్తే అవి డాన్స్ చేస్తాయని చెప్పిండు. కానీ అప్పుడు నేను మా చెల్లెలు చాలా చిన్న ఏజ్ కదా, మాకంత తెలియదు అనమాట. అందుకని చెప్పి అన్న చెప్తున్నాడు కదా అని చెప్పి నమ్మేసి నిజంగానే నమిలేసాము. మొత్తం నమిలేసి పసురు వచ్చేంత వరకు నమిలాము. కానీ అసలు ఆ రాళ్ళు డాన్స్ చేయడం ఎక్కడనో కానీ మా మూతులు మాత్రం అసలు మంటలు లేసినంత పనైంది. అంత కారంగా ఉండే. ఆ కారానికి మాత్రం అసలు చచ్చినంత పనైంది మా ఇద్దరికి. కానీ మా అన్న చెప్పింది మాత్రం పూర్తిగా అబద్ధం. అసలు డాన్స్ చేయవు రాళ్ళు. కానీ మా మీద చిన్న ప్రాంక్ ప్లాన్ చేశాడు అంతే ఆ రోజు. ఈ విషయం తెలిసి బాబాయ్ నన్ను ఎంతలా తిడతాడో అని చెప్పి ముందే భయపడి మమ్మల్ని పైసలు ఇచ్చి మాన్పించేశాడు మా అన్న ఆ రోజు.